మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. నిన్నటి దినంన నేతన్న నేస్తం కొంతమందికి అమౌంట్ పడింది. ఈ పడిన అమౌంట్ అంతా బ్యాంకులలో డిపాజిట్ అయింది నేతన్న నేస్తానికి సంబంధించి. దీనికి సంబంధించి కొన్ని విషయాలు వ్యూవర్స్ సంబంధించిన వాళ్లకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వరదరాజుల రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ నేతన్న నేస్తానికి సంబంధించి ఎవరికెవరికి డబ్బులు పడింది, ఎవరికెవరికి పడలే, నిజమైన లబ్ధిదారులకు పడలే. ఫేక్ లబ్ధిదారులు కొంతమంది ఉంటే వాళ్ళకే పడింది. ఆ ఫేక్ లబ్ధిదారులలో కూడా ముఖ్యంగా బీదోళ్ళు ఉంటే తీసుకోవచ్చు, అది ఏదో గుంపులో పోయిందా, నో ప్రాబ్లం, మేమే వాళ్ళనేం విమర్శించడంలే. మీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఇప్పుడు పరిగణనలో ఉన్నాడే గంజికుంట అంజి వరదరాజురెడ్డి గారు, మీ ఆఫీస్ వెనకలనే ఇల్లు. ఇప్పుడు పోదాం మనం, నువ్వురా నేను వస్తా, వాళ్ళ ఇంట్లో మొగ్గం ఉందేమో చుట్టుపక్కల అడుగుదాం. ఒక్కటే చెప్పి అంజీ కానీ అంజీ భార్య కానీ మొగ్గం నేర్చన్నట్టు ఆయనది డబ్బు పడింది. ఇదో లిస్టులో పేరు ఏదైనా నువ్వు లిస్టు తెప్పించుకుంటావు చూడు. గంజుకుంట కృష్ణవేణి, వైఫ్ ఆఫ్ ఆంజనేయులు, ఎవరినా 25,000. ఈయన మొగ్గం వేసే వనార్లో ఉన్నాడా పెద్ద ఆయన కానీ ఆయన భార్య కానీ ఆ సిస్టంలో ఉండారా? మొగ్గం వేసే విధానం ఉందే వాళ్ళకు. అందులో కూడా కమిషనర్కి కానీ వెల్ఫేర్లకు డైరెక్ట్ నువ్వే ఫోన్ చేసి చెప్పినావు మా వాళ్ళందరికీ చెయ్యని. ఏం వీళ్ళేనా మీ వాళ్ళు? ఇంకొకరు కూడా అంజీ సడుగురు, చౌడం పద్మావతి, ఆమె టీచర్గా పనిచేస్తుంది. వాళ్ళ భర్త కర్ణాటక బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. మొగ్గం మేయరు, మొగ్గం ఉందేమో చూడు ఇంట్లో. బీదలకు ఇప్పి మొగ్గం లేని వాళ్ళకు మేము వద్దన్నామా? ఇటువంటి వాళ్ళకు 4 చేతులకు 4 ఉంగరాలు, ఈ 4 ఉంగరాలు, దండలు ఇంతింతలాగా వేసుకునేవానికి మీ కౌన్సిలర్ అభ్యర్థిగా అని చెప్పుకుంటున్నాడే, ఇతనికి ఎట్లా ఇప్పించినావు నువ్వు? నువ్వు ఏ విధంగా ఆఫీసర్లకు ఫోన్ చేసి చెప్పినావు? ఇంకొకరు సోమా బాలయ్య, అతను ఒక వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలని ఉన్నాడు. సోమా బాలయ్య కొడుకు సంబంధించి రజకులకు ఇప్పించినాడు. అతనికి ఉండేది రజకులు. ఎవరు ఈ రజకులు? రజకులు ఏమన్నా మొగ్గాలు వేస్తున్నారా? చేనేత పని చేస్తున్నారా? కనీసం పవర్లో ఉన్నెప్పి మేమే వద్దనిలే, నేను బీదోలు తీసుకొనిలే, అసలు సంబంధం లేదు. ఎవరు ఇల్లు? వాళ్ళ పేరు కూడా పల్లా రామాంజనేయులు, బాలాజీ రజకులు, శ్రీనివాసులు రజకులు. మొగ్గం మెచ్చంటే ఇవ్వాల్సిందే, మొగ్గం నెయ్యలే. ఇటువంటి వాళ్ళకి ఇప్పించే బదులు సోమా బాలయ్య కొడుకు ఫ్రెండ్స్ ఇల్లు. ఏమయ్యా బాలయ్య గారు, మీ వీధిలో అమ్మా ఆ వీధి ప్రజలు నేను అడుగుతా ఉన్నా, మీకందరికి మొగ్గాలు లేవు, మీకు ఎందుకు ఇప్పియలే ఈ బాలయ్య, ఈ వరదరాజుల రెడ్డి గారు అని అడుగుతున్నా. అంజీ వార్డులో కూడా అడుగుతున్నా. అంజీ తీసుకున్నాడు, అంజీ మర్దలకి ఇప్పించుకున్నాడు, మీ అందరికి ఎందుకు ఇప్పియలే అంటనా? ఇప్పియాల్సిన బాధ్యత ఉంది కదా. మీరు కూడా తెలుగుదేశానికి ఓటేసిన వాళ్ళే కదా. అందులో వరదరాజుల రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్తారు, నాకు వ్యూవర్సే ఎక్కువ శాతం ఓట్లు వేసినారని. వీళ్ళిద్దరేనా
నీకు ఓట్లేసింది, మిగతా వాళ్ళు వేయలేదా? నువ్వు ఆఫీసర్లకు ఎందుకు చెప్పినావు మా వాళ్ళే పెట్టి చేయని? నిజమైన లబ్ధిదారులంతా నష్టపోయినారు వరదరాజరెడ్డి గారు నీ మాట వలన. అంత ఫేక్ వాళ్ళకి వచ్చినాయి. చాలా వరకు ఫేక్ వాళ్ళు కూడా బీదోళ్ళు ఉంటే ఇప్పి మేమే వద్దని లేదే. ఇటువంటి వాళ్ళకి ఎందుకు ఇప్పియాలా అంటనా? నీ పార్టీ కార్యకర్తలు ఇప్పించినావా? ఇదిగో ఇట్లా బ్యానర్లు వేస్తేనే ఇప్పిస్తాడేమో వరదరాజరెడ్డి. ఈ విధంగా బ్యానర్లు వేశారు కాబట్టి వరదరాజరెడ్డి ఇప్పించినాడు. అమ్మ మీరందరూ ఆ వార్డులలో ఎవరు ఈయనకు బ్యానర్లు వేయలేదు కదా, ఓట్లు మాత్రం వేసినారు. ఇట్లా బ్యానర్లు వేయించింటే మీకు కూడా నేతన్న నేస్తాం మొగ్గం లేకుండా పడేదే తల్లి. రాబోయే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇటువంటి వాళ్ళని కౌన్సిలర్లుగా మీరు ఎన్నుకుంటే ఇది ఎక్కే ఉంటుంది. మీ పొట్టను కొట్టి మీ నోటిని కొట్టి వీళ్ళు దండుకుంటున్నారు డబ్బులు. అట్లనే ఇంకొక వార్డులో అయితే 15,000 ఆధార్ కార్డు తీసుకొని వస్తే వానికి 10,000 మొగ్గం లేకపోయినా సరే. ఎవరైతే ఇప్పిస్తున్నారో వాళ్ళకు 15,000. ఏమంటే వరదరాజరెడ్డి మనుషులం మేము చెప్తేనే నేతన్న నేస్తం వస్తుంది, లేకుంటే రాదు అని చెప్పి దండుకున్నారు. ఎంక్వైరీ చెప్పి మా ఎవరే కానీ మీకు ఎవరైతే 10,000 15,000 డబ్బులు ఇచ్చితే నేతన్న నేస్తం మీ అకౌంట్లో పడుతుందని చెప్పినారు. ఇప్పుడు పడింది మీ అందరికీ. ఒక్కరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే. ఇవాకటి మీ దగ్గరకు వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడింది కదా మాకు ఇవ్వు అని అడిగితే మాకు తెలియజేస్తే మేము వస్తాం మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు అండగా ఉంటాం. ఇంకొకటి నరసింహాపురం గ్రామం, ప్రొద్దుటూరు మండలం నరసింహాపురం గ్రామం 214 అప్లికేషన్లు ఇచ్చినారు సచివాలయంలో. ఒక్కటి కూడా అప్లోడ్ కాలే. ఎందుకు అప్లోడ్ కాలేదు? ఎందుకు ఎక్సెల్ కడపకు పంపించలేదని ఏమన్నా తెలుసుకునేవా ఎమ్మెల్యే గారు? ఆడ డబ్బులు కుదరలే మీ వాళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10,000 కావాలని మీ వాళ్ళు 8,000 అని లాస్ట్కు 4,000కు సెట్ అయింది. 4,000కు సెట్ అయ్యేసరికి సాయంత్రం అయింది. ఆ వెల్ఫేర్ ఏం చేసినాడు? ఎక్సెల్ తయారు చేయలే. మీ వాళ్ళు చెప్పలే, ఎక్సెల్ తయారు చేయలే. పొద్దున తయారు చేసి పంపించాడు మరుసటి రోజు. అప్పటికే క్లోజ్ అయింది, సైట్స్ క్లోజ్ అయింది. ఆ ఊరిలోకి ఒకటి రాలే ఈ రోజుకి. ఎందుకు రాలే? అక్కడ ఉండే మీ నాయకుల ప్రమేయం వలన ఆ 214 కూడా రాలే. వాళ్ళు ఆ ప్రజలు మా దగ్గరికి వచ్చినారు, ఈ విధంగా జరిగిందన్నా అని చెప్పినారు. ఎంత అన్యాయంగా నేతన్న నేస్తంలో ఎవరైతే మొగ్గాలు ఉన్నాయో, ఎవరైతే పవర్లు ఉండే వాళ్ళు కూడా ఇప్పియా వద్దన్నేమా? అందరికి ఇప్పి నీ కార్యకర్త నీ నాయకులకు ఇప్పి ఆకు. నువ్వు ముఖ్యంగా నీ నాయకుల కోసం వరదరాజరెడ్డి గారు ఫోన్ చేసి కమిషనర్కు వెల్ఫేర్లకు పెట్టమని చెప్పి ఇటువంటి వాళ్ళకి ఇప్పించినాడు. ఎవరికైతే నేతన్న నేస్తం రాలేదో, ఎవరికైతే మొగ్గాలు లేకపోయినా మీరు అప్లికేషన్లు తీసుకొని పోయి ఆఫీస్ దగ్గరికి పోయి వెల్ఫేర్ సచివాలయాల దగ్గరికి పోయి మీరు ఇచ్చిన తీసుకోలేదో మీరందరూ గుర్తుపెట్టుకోండి. అమ్మా ఎందుకు రాలే మీకు? మీ అప్లికేషన్ ఎందుకు తీసుకోలే? వరదరాజరెడ్డి చెప్పలే. చెప్పింటే వచ్చిండు. ఈ ఊర్లో కనీసం అంటే 12,000 15,000 కుటుంబాలు ఉన్నాయి వీవర్స్ కు సంబంధించి. ఏమి ఈ నలుగురే కానస్తున్నారా ఎమ్మెల్యే గారు? నీకు మిగతా వాళ్ళు కానరాలేదా? వాళ్ళకి ఎందుకు ఇప్పిలే? మొగ్గాలు లేకపోయినా ఎందుకు ఇప్పిలే? వీళ్ళకి మొగ్గాలు లేకపోయినా ఎందుకు ఇప్పించినావు? జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మొగ్గం లేకపోయినా లెక్క ఎట్లా పడింది వీళ్ళకు? ఎవరికి నేను అడిగేది? అంజి సోమబాలయ్య సంబంధించిన వాళ్లకు, సోమబాలయ్య కొడుకు ఫ్రెండ్స్కు సంబంధించిన వాళ్లకు
మిగతా నేను అడగడంలే, బీదోళ్ళు పన్నీలే, నో ప్రాబ్లం. ఇట్లాటోళ్ళకు ఎందుకు ఇప్పించావు? నువ్వు ఇప్పించే బాధ్యత నీదే కాదా? పడిందా లేదా? నేను చూపించమంటే చూపిస్తా, పేర్లతో సహా లిస్టు నా దగ్గర ఉంది. ఇప్పటికైనా మళ్ళా అధికారుల మీద దండయాత్ర చేయండి అంటాడు. అధికారుల మీద కాదు, దండయాత్ర చేయాల్సిన బాధ్యత నీ పైన చేయాలా. నువ్వు చెప్పి చేపించావు వీళ్ళకు. ఇది అవినీతి కాదా? పాపం బీదోళ్ళు ఉన్నారు, ఏదో కూలి పని చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఇప్పటికైనా వరదరాజు రెడ్డి గారు కనుక్కోవాలా. మీ నాయకులు ఎవరైతే ఇప్పించుకున్నారో ఈ పొరపాటు నెక్స్ట్ జరగదని కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత వరదరాజు రెడ్డి గారి పైన ఉంది. థ్యాంక్ యూ. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.